నమస్తే మిత్రులారా, ఈరోజు మనము తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అయితే మొట్టమొదటిగా మనకి జిజ్ఞాస సైన్స్ ఆన్ వీల్స్. జిజ్ఞాస ఏ మొబైల్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రొవైడెడ్ బై డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ is playing a vital role in creating awareness over science among the students and teachers from rural parts. అనగా జిజ్ఞాస అనేది ఒక మొబైల్ వ్యాన్ అండి. అంటే ఆ వ్యాన్లో మనకి ఏంటంటే సైన్స్ ల్యాబ్ ఉంటుంది కదా, ఆ సైన్స్ ల్యాబ్ అనేది ఆ వ్యాన్లో రూపొందించారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క జిల్లాకు ఆ వ్యాన్ అనేది, ఆ బండి అనేది వెళ్ళే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని రూపొందించారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్కరి అందుబాటులో ఒక సైన్స్ ల్యాబ్ అనేది ఉండేటట్టు రూపొందించారు ఈ ప్రోగ్రామ్ని. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో, పేదవారు ఉన్నారో, సరైన సౌకర్యాలు వస్తువులు లేని వారు ఉన్నారో వాళ్ళకి ఈ సైన్స్ ల్యాబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఈ మొబైల్ వ్యాన్ ఉందండి, ఈ వ్యాన్ లోపల మనకి సైన్స్ ల్యాబ్ ఉంటుంది. సో ఏంటంటే ఆ వ్యాన్లో మనకి ల్యాబ్ ఉంటుంది, అలాగే మనకి అక్కడ ఒక స్టాఫ్ మెంబర్స్ ఉంటారండి ఆ వ్యాన్లో పనిచేసే వాళ్ళు ఏంటంటే పిల్లలకి, టీచర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట, చెప్తుంటారు ఎలా చేయాలి ఎక్స్పెరిమెంట్స్. సైన్స్లో డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, ఆ ప్రతి ఒక్క టాపిక్ మీద ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ అనేది వాళ్ళు మీకు చూపెడతారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఒక కుతూహలం అనేది ఉత్పన్నం అవుతుంది స్టూడెంట్స్లలో. ఇంకా తెలుసుకోవాలనే ఒక ఉత్తేజంగా వాళ్ళు ఇంకా చదువుతారు అనమాట. అయితే ఈ జిజ్ఞాస సైన్స్ ఆన్ వీల్స్ అనే ఒక ప్రోగ్రాం వల్ల ఇప్పటికీ 17,090 స్కూల్స్, ఇంకా దాదాపు 900 టీచర్స్, అలాగే 233 స్కూళ్ళకి ఇది బెనిఫిట్ జరిగింది. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ ప్రతి ఒక్క జిల్లాలో రాబోతుంది అనమాట. ఇప్పుడు మనం టెలిమానస్ గురించి తెలుసుకుందాం. టెలిమానస్ ఏమిటనగా మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు లాంచ్ చేశారండి ఇది టెలిమానస్ అని. టెలిమానస్ అంటే మామూలుగా ఒక లైఫ్ లైన్ అండి. లైఫ్ లైన్ అనగా మనం చూస్తున్నాం కదా, ఎంతోమంది విద్యార్థులు స్ట్రెస్కి గురయ్యి సరిగ్గా చదవలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. దీనివల్ల పేరెంట్స్కి ఎంతో నష్టం, అలాగే పిల్లలకు కూడా ఎంతో ఒత్తిడి పడితే కానీ సూసైడ్ చేస్తారు కదండి. సో అలాంటి వీటిని తగ్గించడానికి ఏమైందనగా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు టెలిమానస్ అనే దీన్ని రూపొందించారు. ఎట్లా అంటే మనకి ఇంటర్మీడియట్ టైంలో మనం చూస్తున్నాం, ప్రతిసారి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గర రాగానే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా రిజల్ట్ సరిగ్గా రాకపోతే సూసైడ్ చేసుకుంటారు. ఇలా సూసైడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఆ మానసిక ఒత్తిడి వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో వాళ్ళ ఆ మానసిక ఒత్తిడికి గురి కాకుండా వాళ్ళకంటూ ఒక అండగా ఏం చేశారంటే ఈ టెలిమానస్ని రూపొందించారు. ఈ టెలిమానస్లో ఏమంటే మనకి ఒక నంబర్ ఉందండి. ఆ నంబర్కి మనకి స్క్రీన్ మీద కనబడుతుంది కదా, 14416 లేక 1800-914416. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీ దగ్గరలో ఉన్న, మీ జిల్లాల్లో ఉన్న హెల్త్ క్లినిక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీకంటూ ఒక పర్సనల్ సైకాట్రిస్ట్ అనేవాళ్ళు అందుబాటులో ఉంటారనమాట. అక్కడ వాళ్ళకి పర్సనల్గా అంటే ఒక వ్యక్తికి అంటే 1:1 లాగా ఒక వ్యక్తికి ఒక పర్సనల్ సైకాట్రిస్ట్ లాగా, ఇంకా కౌన్సిలర్ లాగా ఒక పర్సన్ ఉంటారనమాట. రీసెంట్లీ ఒక్కరోజే దాదాపు 300 కాల్స్ 400 కాల్స్ కూడా వీళ్ళకి రావడం జరిగింది. అమృత్ స్టేషన్స్ అండి. అమృత్ స్టేషన్స్ అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రైల్వేస్ని డెవలప్ చేయడానికి రూపొందించిన ఈ యొక్క ప్రక్రియ అమృత్ స్టేషన్స్. అయితే అమృత్ స్టేషన్స్ అమృత్ అంటే ఏంటండి, మామూలుగా చాలా డెవలప్మెంట్ చేంజ్ అనేది మనకి తెలుస్తుంది. అంటే ఉన్న రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో కదా దాన్ని కూడా అభివృద్ధి చేసి ఇంకా మంచిగా చేసి ఎన్నో కళలతో కూడుకొని అందరి మనసులు, అందరి కళ్ళు ఆకట్టుకునే విధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్స్ని రూపొందించడం జరుగుతుందండి. అయితే అమృత్ భారత్ ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హ్యాస్ ఇంట్రడ్యూస్ ద అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. అంటే ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గారు ఇంట్రడ్యూస్ చేశారండి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అని. అయితే ఈ స్కీమ్లో భాగంగా రైల్వే స్టేషన్స్ని
అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎలా అంటే మనకి రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో ఏవైతే దారులు ఉన్నాయో, నడక మార్గాలు ఉన్నాయో వాటన్నిటిని వైడ్గా చేసి, అంటే వెడల్పుగా చేసి మంచిగా సకల సౌకర్యాలతో, వసతులతో, ఎల్ఈడి లైట్స్ కానీ, పెయింటింగ్స్ కానీ ఆకట్టుకునే విధంగా ఎవరైనా బయట వాళ్ళు రాగానే అబ్బా ఎంత బాగుంది అని ఆశ్చర్యపోయే విధంగా దీన్ని రూపొందించడం జరుగుతుందని నాకు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ అనేది సుమారు 1,800 కోట్లతో రూపొందించబోతుంది. అయితే ఇందులో భాగంగా 57 అమృత్ స్టేషన్లు, 156 ఆర్యూబీస్. ఆర్ఓబీస్ అంటే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అండి, ఆర్యూబీస్ అంటే రోడ్ అండర్ బ్రిడ్జ్. సో ఇవన్నీ ఈ యొక్క స్కీమ్లో భాగంగా రూపొందించబడుతుంది. అయితే ఇదే అమృత్ స్టేషన్ స్కీమ్లో మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కూడా ఉండడం విశేషం. జోన్లో ఉండే పరిధిలో ఏవైతే రైల్వే స్టేషన్స్ ఉంటాయో ఆ రైల్వే స్టేషన్స్ కూడా ఈ అమృత్ స్టేషన్స్ అనేది అమలుపరుస్తారు అన్నమాట. దీనిలో భాగంగానే మనకి ఈ అమృత్ స్టేషన్స్లో మనకి బేగంపేట్ ఉందండి. బేగంపేట్ ఇంకా పలు రైల్వే స్టేషన్ అనేది ఇందులో ఉండడం గమనార్థం. 26 ఫిబ్రవరి రోజున ఈ అమృత్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ అమృత్ స్టేషన్ స్కీమ్ భాగంగా ఏ స్టేషన్స్లో అయితే మనకి డెవలప్మెంట్ అనేవి జరగాల్సి ఉన్నదో వాటికి 26 ఫిబ్రవరి రోజున ఫౌండేషన్ స్టోన్ అనేది వేశారు. ఏ డిస్ట్రిక్ట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్న లోకల్ కల్చర్ కానీ, లోకల్ పెయింటింగ్స్ సంబంధించిన కానీ, ఆర్ట్ కానీ, సో దానికి సంబంధించిన పెయింటింగ్స్ కానీ ఇంకా శిల్పాలు కానీ మనకి ఆ స్టేషన్లో ఉంటాయని మనకు తెలుస్తుంది. అదే కాకుండా అతి ఆధునిక వసతులు, ఎల్ఈడి లైట్స్ కానీ, మంచి పేమెంట్ అంటే దారులు ఉంటాయి కదా, దారులు కానీ. ఇప్పుడు నిధి ఆప్కే నికట్ అంటే నిధి ఆప్కే నికట్ అనేది ఒక స్కీమ్ అండి. అయితే ఈ స్కీమ్లో భాగంగా ఈపీఎఫ్ఓ ఉంది కదండి. అయితే ఈపీఎఫ్ఓ వాళ్ళు అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ని రూపొందించారు. ద అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ నిధి ఆప్కే నికట్ 2.0 వుడ్ బీ హెల్డ్ ఆన్ February 27 ఇన్ నిజామాబాద్, కామారెడ్డి. అంటే నిజామాబాద్, కామారెడ్డి డిస్ట్రిక్ట్స్లలో మనకి ఈ ఈపీఎఫ్ఓ వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిధి ఆప్కే నికట్ అనేది ఒక ప్రోగ్రామ్ని రూపొందించారు, అలాగే నిర్వహించారన్నమాట. అయితే వీళ్ళు నిర్వహించిన నిధి ఆప్కే నికట్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఏమిటంటే ఎవరికైతే మనకి ఈపీఎఫ్ఓ సంబంధించిన గ్రీవెన్స్ ఉంటాయో, అంటే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, లేకపోతే ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయో, అలాగే ఏమన్నా అడగాలనుకుంటే, ఏమైనా తెలుసుకోవాలనుకుంటే, అలాగే అవగాహన ప్రక్రియ అనేది ఇవన్నీ కూడా ఇక్కడ మనకి నిజామాబాద్, కామారెడ్డి డిస్ట్రిక్ట్లలో 27 ఫిబ్రవరి రోజున జరిగిందనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే మనకి చెప్పుకున్నాం కదా, కామారెడ్డి అండ్ నిజామాబాద్లో. కామారెడ్డిలో అయితే శ్రీనగర్ గ్రామంలో, గుండారంలో మనకి జరిగింది. శ్రీనగర్ విలేజ్, గుండారం, నిజామాబాద్ అండి, నిజామాబాద్లో జరిగింది. అలాగే మనకి కలెక్టరేట్ కాంప్లెక్స్ కామారెడ్డిలో మన నిధి ఆప్కే నికట్ అనేది జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకి 9 AM to 5:45 PM మధ్యలో ఈ నిధి ఆప్కే నికట్ అనేది జరిగింది. తెలంగాణ మీడియా అకాడమీ అండి. తెలంగాణ మీడియా అకాడమీకి రీసెంట్గా కొత్త చైర్మన్ అనేది వచ్చారనమాట. తెలంగాణ మీడియా అకాడమీ, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ కె శ్రీనివాస్ రెడ్డి యాజ్ ద చైర్మన్ ఆఫ్ తెలంగాణ మీడియా అకాడమీ. అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కె శ్రీనివాస్ రెడ్డి గారిని తెలంగాణ మీడియా అకాడమీకి చైర్మన్గా నియమించారు. అయితే ఈ తెలంగాణ మీడియా అకాడమీ ఏమిటనగా తెలుసుకుందాం. అయితే ఈ తెలంగాణ మీడియా అకాడమీ ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కొత్త ఇనిషియేటివ్స్ అనేది లాంచ్ చేయాలి. ఎందువల్ల అంటే మనకి మీడియా సోదరులు ఉంటారు కదా, జర్నలిస్ట్, ఆ మీడియా సోదరులు, మన జర్నలిస్ట్, మన తోటి జర్నలిస్ట్ వాళ్ళు ఏమిటంటే మన సోదరులైన జర్నలిస్ట్ గారు చాలామంది వివిధ రంగాల్లో, వివిధ ఛానల్స్లో ఉంటారు. సో ఆ వివిధ జర్నలిస్టులు అందరూ కూడా వారి యొక్క స్కిల్స్, నైపుణ్యాలని పరీక్షించి ఇంకా దాన్ని డెవలప్ చేసుకునే విధంగా ఆ ఒక సౌకర్యాల స్కిల్స్ అనేవి వీళ్ళు మనకి ఇస్తారనమాట. అలాగే ఒక మీడియాకు ఉండాల్సిన ఎథికల్ స్టాండర్డ్స్ అనేది ఈ తెలంగాణ మీడియా అకాడమీ వారు నిర్వహిస్తారనమాట. అయితే ఈ తెలంగాణ మీడియా అకాడమీ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు లాంచ్ ఇనిషియేటివ్స్ ఎయిమ్డ్ అట్ ఇంప్రూవింగ్ ద ప్రొఫెషనల్ స్కిల్స్. అంటే ఉన్న స్కిల్ని కూడా ఇంకా ఎంత అభివృద్ధి చేసుకొని నువ్వు ఎంత మంచిగా
దాన్ని మనం ప్రజెంటేషన్ చేయగలిగో, ఇంకా మీకు ఎటువంటి సపోర్ట్ అయినా కానీ, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ తెలంగాణ మీడియా అకాడమీ వాళ్ళు ఒక పెద్ద దిక్కు, పెద్ద పీఠం అయినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇది జర్నలిస్ట్కి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ బాడీ అండి తెలంగాణ మీడియా అకాడమీ. అయితే ఈ తెలంగాణ మీడియా అకాడమీకి కె శ్రీనివాస్ రెడ్డి గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. ఈయన ఒక టెన్యూర్ కాలం, అంటే ఈయన ఒక ఆఫీస్ ఏదైతే ఉంటుందో 2 years వరకు ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ద చైర్మన్ ఆఫ్ మీడియా అకాడమీ విల్ గెట్ క్యాబినెట్ ర్యాంక్ స్టేటస్ అనమాట. అలాగే ఇంతకుముందు మనము చూసుకున్నట్లయితే కె శ్రీనివాస్ రెడ్డి గారు విశాలాంధ్ర పత్రికకి ఎడిటర్గా పనిచేశారు. అలాగే ప్రెజెంట్గా ప్రకాశం అంటే ప్రజాప్రకాశం అనే తెలుగు న్యూస్ పేపర్కి ఈయన ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ అండి. రీసెంట్గా తెలంగాణ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎంతోమందిని వివిధ ర్యాంకులలో వివిధ చైర్మన్ని నియమించడం జరిగింది. సో ఆ భాగంగానే మనకి స్టేట్ ప్లానింగ్ బోర్డ్ అనేది ఉంటుంది కదండి, స్టేట్ ప్లానింగ్ బోర్డ్. అయితే తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్స్ ఉంటారు. అయితే ఈ తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ ఏతుందో దానికి వైస్ చైర్మన్ని మన ఫార్మర్ మినిస్టర్ జి చిన్నారెడ్డి గారిని నియమించడం జరిగింది. ఫార్మర్ మినిస్టర్ జి చిన్నారెడ్డి యాజ్ అపాయింటెడ్ యాజ్ వైస్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్. అంటే మనకి ఇది చూసుకున్నట్లయితే మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఉన్నారు కదండి, ఏ శాంతికుమారి గారు సాటర్డేన 24th February 2024 ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటి వరకు మనము ఫిబ్రవరిలో జరిగిన కరెంట్ అఫైర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, మీ ఎగ్జామ్లో చాలా ఉపయోగపడతాయి.